స్థానిక సంఘాల్లో చాలా మట్టుకు అనేక ప్రాంతాల్లో స్త్రీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటారు. అందుకనే స్థానిక సంఘాలు కొన్ని ప్రాంతాల్లో కుంటుపడిపోతూ ఉంటాయి. అదే పురుషుడి గనక స్థానిక సంఘాల్లో ఎక్కువగా ఉండి తమతో తమ భాగస్వామిని తీసుకొచ్చి దేవుని యొక్క మాటలు నేర్పించి మనం ఇలాగా బ్రతకవలసిన వారమని దేవుని చిత్తము తనతో పాటు తన భార్యతో పంచుకునే మనుషులు ప్రభు సంఘాల్లో ఉంటే సంఘం యొక్క నాణ్యత పెరిగిద్ది, సంఘం యొక్క సంఖ్య పెరిగిద్ది, సంఘం యొక్క బలం పెరిగిద్ది. కాబట్టి అన్ని విధాలుగా సంఘము క్షేమాభివృద్ధి చెందుతో పాటు కుటుంబాలు దైవ నియమంలో ఉంటాయి. ఒకవేళ స్త్రీకి దైవ నియమం ఏమిటో తెలిసినప్పటికీ దానిని ఇంటిలో అమలు చేయాలంటే పురుషుడు దేవుని ఎరగనివాడుగా ఉంటాడు కాబట్టి ఈ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అదే పురుషుడే ఎరుగున్నట్లయితే కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. అందుని బట్టి మనం ఆలోచన చేయబోతున్నటువంటి సంగతి ఏమంటే, దేవుడు కోరిన పురుషుని జీవితం, దేవుడు ఒక ఆలోచన కనుగొన్నాడు పురుషుని విషయంలో. ఒకటి, అతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కుటుంబముతో లేదా కుటుంబములో పురుషుడు రెండు, సంఘములో పురుషుడు మూడు, సమాజములో పురుషుడు. ఏ స్థలంలో ఏ విధంగా ఒక పురుషుడు ఉండాలని దేవుడు డిసైడ్ చేస్తున్నాడు, కోరుతున్నాడు. కుటుంబంలో భర్తగా ఉంటే, ఒక భర్తగా ఉన్నటువంటి పురుషుడు ఎలాగ ఉండాలి? కుటుంబంలో తండ్రిగా ఉంటే ఆ తండ్రి ఎలా ఉండాలి? పురుషుడైనటువంటి తండ్రి కుటుంబంలో తోబుట్టుగా ఉంటే కుటుంబం అనగా సహోదరులు ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఈ అక్క చెల్లెళ్ళతో ఎలాగ ఉండాలి? అన్నదమ్ములతో ఎలాగ ఉండాలి? తనతో తోబుట్టులుగా పుట్టినటువంటి కుటుంబాల వారితో ఎలాగ ఉండాలి? కుటుంబంలో పురుషుడు నెంబర్ 4, తన తల్లిదండ్రులతో ఎలాగ ఉండాలి? కుటుంబంలో పురుషుడు తన అత్తమామలతో ఎలాగ ఉండాలి? కుటుంబంలో పురుషుడు తన
అల్లుళ్ళతో ఎలా ఉండాలి, తండ్రిగా అంటే కుమారులతో ఎలాగ ఉండాలి, కుమార్తెలతో ఎలాగ ఉండాలి అనేది ఆ భాగంలో చర్చించబడుతుంది. కాబట్టి అత్తమామలతో ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులతో ఎలాగ ఉండాలి, కుటుంబంలో పురుషుడు తన అల్లులతో ఎలాగ ఉండాలి, కుటుంబంలో పురుషుడు తన కోడళ్ళతో ఎలాగ ఉండాలి, ఇన్ని పాత్రలు ఉన్నాయి. ఒక పురుషునిగా దేవుడు నిర్మాణం చేసి భూమి మీద మనల్ని బ్రతికేస్తున్నటువంటి ఈ జీవితానికి దేవుడు అన్ని పాత్రలు పెట్టి మనకు అనుగ్రహించాడు. ఒక పని కాదు ఇది, ఒక విధానం కాదు ఇది. వ్యక్తులు మారుతున్నప్పుడు వారితో మసులుకోవాల్సిన విధానం మారిద్ది. కొడుకు అల్లుడి మధ్య తండ్రి కొడుకును చనువుగా పిలిచినంత చనువుగా ఒకవేళ అల్లుడిని పిలవకపోవచ్చు. రే ఇట్రారా నాన్న అంటాడు. అల్లుని పట్టుకొని రే ఇట్రారా నాన్న అంటాడా? కాబట్టి భాష విధానం మారిద్ది, పద్ధతి మారిద్ది, పలుకు మారిద్ది, వారితో ప్రవర్తించాల్సిన విధానం మారిద్ది. ఈ సంగతులు మనం ఆలోచన చేయబోతాం ఒక్కొక్కటిగా. అయితే అన్ని సంగతులు ఈ రోజే చెప్తానని మాత్రం మీరు కంగారు పడద్దు. ఇది నిన్నటి దినం లాంటి ఫుల్ డే ప్రోగ్రాం కాదు ఇది. నిన్నటి దినాన్ని అయితే 11 గంటలకు కూర్చొని 4 గంటల వరకు మాట్లాడినటువంటి సంగతులు ఉన్నాయి. ఇలాంటిది కాదు ఇది. ఈ రోజున మనము వరుస క్రమంలో ఒక్కొక్క సంగతి, ఒక పురుషుడు కుటుంబ వ్యవస్థలో, సంఘము అనేటువంటి దైవిక వ్యవస్థలో, సమాజం అనేటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్లో ఎలాగో ఉండవలసిన వాడై ఉంటాడని దేవుడు నిర్ణయించాడు. దేవుని యొక్క నిర్ణయాలతో బ్రతుకుతున్నటువంటి పురుషులు ఎంతమంది? భర్తగా ఆలోచించేబోతాం. కుటుంబము అనేటువంటి మొదటి విషయంలో రాయబడినటువంటి వరుస క్రమాన్ని బట్టి కుటుంబములో ఒక భర్త ఎలాగుండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో భర్త ఎలాగుండాలి అనేటువంటి ఒక విషయానికి దేవుని నమూనా కనిపిస్తుంది. భర్త ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి దేవుని యొక్క నమూనా కనిపించేటువంటి సంగతి ఎఫెసీ 5వ అధ్యాయంలో సమాచారము ప్రియులైన పిల్లల వల్లే బ్రతకాలంటే దేవుని యొక్క నమూనా ఇది అని చూపించాడు. మొదటిగా ప్రారంభించి 5వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. అందువలన నడిచే ఈ నడత ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవటం. ఈ ప్రియులైన పిల్లల వల్లే నడిచే ఈ నడతలో స్త్రీలతో ప్రారంభించి
దాసుల దగ్గరకు వచ్చి విషయాలు ముగిస్తూ ఉంటుంటాడు. స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, యజమానుడు ఎలా ఉండాలి, దాసుడు ఎలా ఉండాలి, ఇలాగన అనేకమైనటువంటి కేటగిరీగా విభజించి దేవుని పోలి నడుచుకునేటువంటి ప్రియులైన పిల్లల యొక్క జీవితాలు ఎలాగుంటాయి, ఎలాగుండాలి అని కోరుతున్నాడు. దానిలో ప్రత్యేకించి ఇప్పుడు మనం ఆలోచించబోయే విషయం ఏమంటే, పురుషుని గురించి ఈ భాగంలో చెప్పబడినటువంటి సంగతి భర్తను గురించి. పురుషుడైన ఒక మనుషుడు వివాహితుడై ఉంటే వివాహితుడైనటువంటి ఆ పురుషుని మీద దేవుని యొక్క నమూనా ఎలాగని కనిపిస్తుందంటే ఇలాగని రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగని రాయబడి ఉంది. ఎఫెసీ 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషుడు తన భార్యను ప్రేమించాలి. సహోదరులను అడగాల, మీ భర్తలు ప్రేమిస్తున్నారా? వాళ్ళకు సందేహం ఇప్పుడు, నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్తే ఒక తంట, కదండి. మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? అవును, మా భర్తలు ప్రేమిస్తారు మమ్మల్ని. దేనిని బట్టి నీకు కలిగింది ఈ భావన? నన్ను ప్రేమిస్తున్నాడు నా భర్తని. బిర్యానీ కావాలంటే బిర్యానీ తెస్తాడు మా భర్త. లేదంటే ఏదైనా వస్తువు కావాలంటే వస్తువు తెస్తాడు. లేదంటే నేను ఏదైనా కోరుకుంటే అక్కడ తీసుకెళ్తాడు. దేవుడు కోరుతున్నాడు భర్త ప్రేమించటం ఎలాగుండాలో చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఇటువైపుకి వచ్చేస్తుంది, మీ భార్యలను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఏమి చేసి ప్రేమిస్తున్నారు? మీ ప్రేమను ఎలాగను చాటుతున్నారు భార్యల మీద? ప్రేమ త్యాగంతో ఉంటుందంట. తన్ను నష్టపరుచుకున్న క్షేమాన్ని కోరుతుందంట ప్రేమ. తాను ఇబ్బంది పడుతూ భార్య సంతోషంగా ఉండాలని చూస్తాడంట భర్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భర్త ప్రేమ ఎలాగుండాలో అది మనుషులకు అర్థమవటం కోసం రాయించబడినటువంటి సంగతి చెప్పాడు. ప్రేమ అంటే ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు అడిగింది తెచ్చిపెట్టడం, లేకపోతే కావాల్సింది సమకూర్చడం, లేదంటే ఆమెకు ఇష్టమైంది ఇలాగని ఇది కాదు సంగతి. ప్రేమ, భర్త ప్రేమ, ఆ భర్త ప్రేమ ఎలాగుంటుంది, భర్త ప్రేమ అయి ఉంటుంది చెప్తాడు. సంగతి ఇలాగ రాయబడి ఉంటుంది. 25, 27 వచనాలు కలపబడిన సంగతులు చదువుదాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అందువలన పురుషునిగా భార్యను ప్రేమించటం అంటే అర్థము నాకు అవ్వట్లేదు అనుకున్నావు అనుకో, దేవుడే ఎలాగును తెలియచేస్తున్నాడు. నీ ప్రేమ ఉంటే ఎలాగుంటే అది భర్త ప్రేమ అయి ఉంటుందో. భార్యను ప్రేమించటం అంటే ఏమి చేస్తే అది భార్యను ప్రేమించే లెక్క కిందకు వస్తుందో దేవుడే సంగతులు తెలియచేస్తున్నాడు. ఎలాగంట, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, లోకమందు చూపించే ప్రేమలు వేరు, లోకం నేర్పించిన ప్రేమ వేరు. కానీ దేవుడు నేర్పిస్తున్నటువంటి ప్రేమతో కట్టబడితే ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఎప్పటికీ కోల్దు, పాడవదు. ఎవ్వడు దాంట్లో చేతులు పెట్టలేడు. లోకం ఏం నేర్పించిందంటే ఐ యామ్ యువర్ బాస్. లోకం నేర్పించింది నేను నీ భర్తని అని అంటాడు. హెడ్షిప్ అన్నమాట, అనగా శిరస్సు లేదా యజమానుడు. కాబట్టి ఏం చెప్తుంటారంటే, అరే పురుషుడివై ఉండి భర్తవై ఉండి ఆర్డర్ వేయాలి అని నేర్పించింది లోకం. ఆర్డర్ వేయాలి, పురుషుడు కాబట్టి ఆర్డర్ వేయాలి. ఆర్డర్ వేస్తే ఏమవుతుంది, ఆమె ఆర్డర్ను అనుసరించి చేయాలి. కానీ దేవుడు చూపించినటువంటి ఈ నమూనాలో భర్త ఎలాగుండాలని చెప్తున్నాడంటే, నీ మీద నాకు యజమానుడైనటువంటి ఆధిక్యతను కలిగించాడు, కానీ నీకు నేను సేవ చేసి నిన్ను సంరక్షించుకోవటం ఏంటో తెలిసి నా బాధ్యతను నేను నెరవేర్చుకోవాలి. ఇది లోకానికి దేవునికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. లోకం ఏం నేర్పించిందంటే, యు ఆర్ ద బాస్, నువ్వేం చెప్తే చేయాలి. నీకు ఇష్టమైనది ఏం చెప్తే అది చేయాలి. దేవుడేం నేర్పిస్తున్నాడంటే, భర్త అంటే యజమానుడిగా ఆమె మీద నీకు ఆధిక్యత ఉన్నా ఆమె కేరింగ్ అనేది తీసుకుంటూ నీ ప్రేమను వెల్లడి చేయటం, బాధ్యతను వహించటం, సఫర్ అవుతూ భార్య సంతోషంగా ఉండాలని కోరుకోవటం అనేది దేవుడు నేర్పిస్తున్నాడు. చదువుతాం, ఈ సంగతులు అర్థమవుతాయి. ఇప్పుడు మనకి 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలవపెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేశాడు క్రీస్తు ప్రభు? ఎవరు బాగుండాలని ఏమి త్యాగం చేశాడు? ఈ రోజున ఎవరు బాగుండాలని కమెండింగ్ జరుగుతుంది కుటుంబంలో. పురుషునికి ఇష్టమైనదే జరగాల, పురుషుడు ఆజ్ఞాపించిందే జరగాల, పురుషుడు కోరుతున్నదే ఇంట్లో జరగాల. ఎందుకంటే నువ్వు భర్తవే, లోకం నేర్పించింది. దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు భర్తవే, శిరస్సువే కాదంట్లా. నీకు శిరస్సు అనేటువంటి అధికారం ఎందుకు అనుగ్రహించబడింది? ఆమెను పోషించి సంరక్షిస్తావనేటువంటి దానికోసం అనుగ్రహించబడింది, అజమాయిషి చేయటం కోసం కాదు. పెత్తనం చేసేవాడు భార్య సంరక్షణ పోషణ గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఒకటి మన మీద ఉంది అనేది ఆలోచించాలి. కింద భాగాలు మళ్ళీ చదువుతాం. ఇప్పుడు 28వ వచనంలో, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె
తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. నా దేహాన్ని ఎలా చూసుకుంటా, ఎంత సౌఖ్యం కోరుకుంటా, ఎంత కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంటా. ప్రతివారం ఆకలేసిందంటే ఒక్క క్షణం ఆగలేం. ఈ ఆవేశంలో ఉన్నటువంటి పురుషుడు ఎప్పుడైనా నీకు కూడా ఆకలేస్తుంది కదా, నువ్వు తిన్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారు. అసలు ఏదైనా ఒక దానిని, భారమైనటువంటి దాన్ని తీసుకురావాలంటే రిస్క్ పడుతూ ఉంటావు కదా, కొన్ని మార్లు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటావు కదా. నీ భార్య కూడా ఒకవేళ ఆమెకు కూడా ఎలాగే అనిపిస్తుంది కదా, నా దేహం ఎలాగ అనిపిస్తుందో వారి దేహం కూడా అలాగే అనిపిస్తుంది కదా, ఈ పని చేయాలంటే ఇబ్బందిగా, కష్టంగా. అటువలే ప్రభువైన యేసు ఎలాగైతే తను ప్రేమించిన సంఘం కొరకు భార్యను ఎలాగును ప్రేమించాలని చెప్తున్నాడంటే గ్రంథంలో, నీ ప్రేమ స్థిరంగా ఉండాలి. కొంతకాలానికి తగ్గినట్టు కానీ, మార్పు వచ్చినట్టు కానీ, ఆ వ్యత్యాసాన్ని నీ భార్య చెప్పిందంటే యు ఆర్ ఫెయిల్ అయిపోయాను. ఒకప్పుడు బాగుండేవాడండి, ఒకప్పుడు బాగుండేవాడంటే ఇప్పుడు బాగలేడని అర్థం. ఒకప్పుడు మంచిగా ప్రేమించేవాడండి, ఒకప్పుడు అన్నీ పట్టించుకునేవాడండి, ఈ ప్రేమలో తేడా వచ్చింది. ప్రభువైన యేసు అలాంటి వ్యత్యాసాన్ని కనపరిచేటువంటి ప్రేమ చూపించలేదే. ప్రభువైన యేసు యొక్క ప్రేమ ఎలాగుండేదంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఒక భర్తగా నీ ప్రేమలో మార్పు లేనటువంటి ఆ ప్రేమను తను పొందుతుందో లేదో ఆలోచించేయి. ఊరికనే అజమాయిషి చేసి ఆర్డర్ లేయటమే కాదు, ఒక పురుషుడు తన భర్త తన మీద చూపుతున్నటువంటి ప్రేమలో మార్పు లేదు అని ఏ భార్య అయితే చెప్పగలదో, ఆ భర్త తన పాత్రను అద్భుతంగా దేవుడు కోరుకున్నట్టుగా పోషిస్తున్నాడు. ఏమోనండి, ఎప్పుడు ఉంటుందో తెలియదు. మూడది ఏ టయానికి ఎట్లుంటుందో తెలియదు. ఈ రోజున ఎలాగ ఇంటికి వచ్చాడో తెలియదు. వచ్చాడా, ఆయన అర్థం చేసుకోవటానికి ఒక 40 నిమిషాలు పట్టిద్ది నాకు అని అన్నట్టుగా ఉందనుకో భార్య, యు ఆర్ ద ఫెయిల్ క్యాండిడేట్. ప్రభువైన యేసు ఎలాగని ప్రేమిస్తాడు? చదువుతున్న గ్రంథంలో యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనం లాగా రాయబడి ఉంటుంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. క్రీస్తు ప్రేమలో కాలాన్ని బట్టి వ్యత్యాసం రాలా. కాలాన్ని బట్టి వ్యత్యాసం రాలా. ఆయన దేహంలో ఉన్నప్పుడు ప్రేమించాడు లోకంలో ఉన్నటువంటి ప్రతి వారిని. ఆయన పరమునకు ఆరోహణమైన తర్వాత కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ మాట చెప్పే సమయానికి ప్రభువైన యేసు పరమందున తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వాన ఉన్నాడంట. ఆయన మనలను ప్రేమించుచు
నిత్యము ప్రేమిస్తాడా? నిత్యము ప్రేమిస్తాడు. మార్పు ఉందా ఆయనలో? మార్పు ఉండదు ఆయనలో. కొంతమంది భార్యలు భర్త ఇంటికి రాంగులో టెన్షన్ ఈరోజు ఏమి సృష్టిస్తాడో ఇంట్లో. ఇదే మీ ఇంటి వాతావరణం, ఇదే దేవుడు కోరుకుంది పురుషుడి దగ్గర నుంచి. ఆయన ఇంట్లో కనబడగానే భార్యకి ఏమనిపించాలంటే ఒక గొప్ప ధైర్యం రావాలి. వచ్చేసాడు, ఆయన ఉన్నాడంటే ధైర్యం, ఆయన ఉన్నాడంటే నమ్మకం, ఆయన ఉన్నాడంటే ఒక భరోసా. ఇవి లేకోకుండా ఇంట్లో ఎక్కడ కర్రలు అయ్యి కనపడుకోకుండా అన్నీ దాచుకునేలాగా ఉందనుకో, ఏంటా కుటుంబ జీవితం? ఏమో ఏది కనపడితే అది ఇసిరేసే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. అందుకోసం చెప్తున్నా, ఏది కనపడితే అది. ఇదే ప్రేమ? శ్రమ నువ్వు ఓర్చుకో, ఆమె క్షేమంగా ఉంటానికి కోరు, అది ప్రేమ. నా ప్రాణం పెడతా అని అన్నాడు క్రీస్తు ప్రభు. భార్య కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు పురుషుని జీవితంలో నుంచి. అవసరమైతే నా కోసం చచ్చిపోతాడండి, చెప్పమనండి ఏ భార్య చెప్పిందో. ఎమోషన్తో వద్దు, ఎమోషన్ ఏదైనా చెప్పించింది, రియాలిటీతో మాట్లాడాల. ఎమోషన్ ఏం చేసిద్దంటే ఏదైనా ఆవేశంగా పలికిచ్చింది, కానీ వాస్తవంతో మాట్లాడాల. అన్నీ నెమ్మదిగా ఉన్నప్పుడు చెప్పాలి ఆ మాట. చచ్చిపోతాడు నా కోసం నా భర్త, చచ్చిపోతాడని చెప్పిద్దో చావు కొడతాడని చెప్పిద్దో వాళ్ళకి తెలియాల అండి, అంతే కదా. ఈ ప్రేమ ఎలాగుంది? దేవుడు డిజైన్ చేశాడు కుటుంబ వ్యవస్థలో. కుటుంబంలో ఉన్నావు, పురుషునిగా ఉన్నావు. ఈ పురుషునిగా ఉన్నటువంటి నీకు ఒక మొదటి ప్రధానమైనటువంటి పాత్రను అప్పగించాడు భర్తగా. ఆ భర్త ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందువల్ల దయతో ఆలోచించండి, పురుషులుగా ఉన్నటువంటి మీలో ఎంతమంది మీ భార్యల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారు? పెడతారండి ప్రాణం? అసలు వాళ్ళు ఏదన్నా వాళ్ళ చేత ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందంటే అసలు అదే ఓర్చుకోలేనటువంటి మనుషులు ప్రాణం పెడతామంటాం అనేది పిచ్చితనం. వాళ్ళ ద్వారా ఏదన్నా కొంచెం శ్రమ అనుభవించాల్సి వస్తుంది, అదే ఓర్చుకోలేనివాడు, సహించలేనివాడు భార్య కోసం ప్రాణం పెడతాడు అనటం అనేది వెరితనం అయి ఉంటుంది. అందువల్ల దేవుడు డిజైన్ చేసిన డిజైన్లో ఒక భర్తగా నువ్వు ఉంటే నీ భార్య విషయంలో ఎలాగుండాలో చెప్తున్నాడు. ప్రాణం పెట్టుటకు బద్ధుడివై ఉంటావు, అది దేవుడు కోరుతున్నాడు. 2, కుటుంబంలో ఉండే భర్త దేవుడు కోరుకున్నటువంటి ఒక భర్తగా తాను పరిగణించబడాలంటే నమ్మకస్తుడై ఉండాలా. భార్యకు నమ్మకస్తుడై ఉండాలా. ఈ నమ్మకం లేనటువంటి వివాహ వ్యవస్థ
దేవుని దృష్టికి అసలు ఎంత మాత్రం అంగీకరించబడదు. సహజంగా పురుషుని యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే, నా భార్య నిప్పులాగా ఉండాల, నా భార్య అసలు తప్పు చేయదు, కాబట్టి నా భార్య అలాగుండాలి. ఒకవేళ ఆయన అనుకున్నటువంటిది ఆ కొలతల్లో ఏదైనా కొంచెం తనకు డిస్టర్బెన్స్గా కానీ అనుమానంగా కానీ ఒకవేళ అనిపించింది అనుకోండి, ఉంటుంది అసలు వాళ్ళతో. మంచిదే కదా. భార్య అనుకోదు ఏంది అలాగా. భార్య నుంచి ఆ ఆశ కలగదా? తిరిగిరా, నువ్వు ఎక్కడైనా తిరిగిరా అనిద్దా ఏ భార్య అయినా? ఇదేమి న్యాయం? నీకు కుదురులేదు, నీ భార్య మాత్రం కుదురుగా ఉండాలి. నీకు ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణ జీవితం లేకోకుండా నీ భార్య మాత్రం ఒక సిస్టమేటిక్ అయినటువంటి క్రమబద్ధకరమైనటువంటి జీవితం ఉండాలి. నేను తిరిగి వస్తే నువ్వు తిరిగి వస్తావా? నేను అది చేసి వస్తే నువ్వు అది చేసి వస్తావా? నా ఇష్టం అది, నా ఇష్టమైంది నేను చేస్తా, నీ ఇష్టమైంది నువ్వు చేస్తావా? ఇది ఎక్కడెవరు? ఏనైతే ఎక్కడైనా తిరిగి రావచ్చు, ఏదైనా చేసి రావచ్చు, ఎక్కడంటే అక్కడ కాలాన్ని సమయాన్ని గడిపి రావచ్చు, కానీ భార్య గడపకూడదు. మంచిది, ఆమె ఎలాగుండకూడదు, ఇలాగుండకూడదు అని కోరుకుంటున్నావు కదా, ఆంక్షలు పెడుతున్నావు కదా, హద్దులు ఇవన్నీ చెప్తున్నావు కదా. నీ హద్దు ఏంటి? ఆ హద్దులు నీకు వర్తించవా? హద్దులు చెరిపేసావా? ఇక చాలామంది భర్తలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీ భార్య ఎలా ఉండాలని కోరుకుంటారు. ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఉండమని వదిలేసేసా అంటారా? అలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు అలా అనుకున్నాడు అసలు భర్తే కాదు. ఆ భార్య ఎలాగ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఎక్కడ ఎలాగ ఉండాలి, ఈ సమయానికి ఎలా ఉండాలి, ఈ సమయానికి ఎలా ప్రవర్తించాలా, నాకు నమ్మకంగా ఉండాలా అని చెప్తామే. ఆ భార్య చెప్పొద్దా భర్తతో? ఆ భార్యకి అధికారం లేదా నీ విషయంలో? నువ్వు ఆశించినట్టే నీ భార్య ఆశించదా? నా భర్త నాకు మాత్రమే నమ్మకంగా బ్రతుకుతాడని ఆశిస్తాడా లేదా? యోషియా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు చదివితే, ఫస్ట్ నేను బ్రతుకుతా ఎలాగా, నువ్వు కూడా అలాగే బ్రతుకు అని చెప్పాలి భర్త. నువ్వు బ్రతక్కోకుండా నీ భార్య బ్రతకాలి అని చెప్పటం అనేది వ్యర్థమైన వాదన, అది నిలబడదు. మహనీయులు స్త్రీలు, నీ తిరుగుడంతా తెలిసిన పురుషుడిగా ఎక్కడెక్కడికి ఏం చేస్తావో, ఎట్టుపోతావో, ఎప్పుడొస్తావో ఇవన్నీ తెలిసినా భరించుకుంటూ ఓర్చుకుంటూ వస్తున్నటువంటి మహనీయులైనటువంటి స్త్రీలు ఉంటారు. దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీలు కాబట్టి తమ జీవితాలను జాగ్రత్త పరుచుకోవాలనేటువంటి ఒక భయాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటుంటారు. అయితే ఒక పురుషుడిగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ భార్య ఎలాగైతే నీకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నావో, ఓ పురుషుడా,
నువ్వు కూడా అలాగే నీకొక నియమాన్ని ఆమెకొక నియమాన్ని దేవుడు ప్రవేశపెట్ల. పరిశుద్ధమైనటువంటి జీవితం, కళంకం లేనటువంటి జీవితం. దేవుడు కోరుతున్నటువంటి జీవితం అది. ఒక భార్య ఒక భర్త మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చదువుతామా? హోషేయ గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 3వ వచనం నుంచి చదువుతాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో, చాలా దినములు నా పక్షమున నిల్చుండి ఏ పురుషుని కోడకయు వ్యభిచారము చేయకయు నువ్వు ఉండవలెను, నీ ఎడల నేనను అలాగనే ఉందును. నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటా, నువ్వు ఇలాగ ఉండాలా. ఏం కోరికండి భర్తదే ఈ రోజుల్లో? ఏం కోరుకుంటాడు? నా ఇష్టం, నేను తిరిగి వస్తా, నేను ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే నేను అక్కడికి వెళ్తా, ఎవరితో మాట్లాడాలనిపిస్తే నేను వాళ్ళతో మాట్లాడతా, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. జార చోర క్రియలు చేయటానికి కదా మరి మనల్ని పిలిచింది. దానిక దేవుడు పిలిచింది? ఏమేమి క్రియలు? జార చోర క్రియలు చేయటానికి. దానిక ఇర్మియా గ్రంథంలో దేవుడు ప్రేమించి విమోచించి విడుదల కలిగించినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఈ కార్యాలు చేస్తుందంట. జారత్వం, చోర్లుతనం. పైపెచ్చామనుకుంటున్నారంటే దేవుడేంటో తెలిసిన వాళ్ళం మేము. యెహోవా మందిరం ఇది. యెహోవా మందిరంలో యెహోవా ప్రజల్లాగా దేవుని సొత్తు అనేటువంటి వారిగా బ్రతుకుతున్నటువంటి మేము అని చెప్పుకుంటుంటే ప్రవక్తను పంపించి ఆపు, ఈ జార చోర క్రియలు చేసుకుంటే మేము విడిపించబడ్డాం, దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవునికి బొళ్ళర్పేస్తున్నాం. ఇది ఎవడికి కావాలి? ఈ రోజున క్రమమైనటువంటి ఒక జీవితం లేనటువంటి మనుషుడు కుటుంబంలో భార్యకి ఎలాగ నమ్మకంగా ఉంటాడు, సంఘంలో దేవునికి ఎలాగ నమ్మకంగా ఉంటాడు. భర్త ఎలాగుండాలి చదువుతున్నాం మనం. ఎలాగుండాలి అని దేవుడు తన ఉద్దేశాలు బయట పెడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు ఏమేమి చేస్తున్నారని క్లైమ్. అది ఏమేమి చేస్తున్నారని క్లైము? జార చోర క్రియలను నరహత్యను చేస్తున్నారంట. చేసుకుంటూ జార అంటే అర్థమవుతుంది కదా, జారత్వం. భార్య ఉండగా దారి తప్పటం, వివాహం కాకపోతే వివాహం కానివాడు కానట్టు ఉండకోకుండా అక్రమమైనటువంటి జీవితాన్ని గడపటం. కాబట్టి జారత్వ క్రియలు చేస్తున్నారు. చోర దోచుకెళ్ళి దొంగిలించి దౌర్జన్యంగా లాగేసుకునే క్రియలు చేస్తున్నారు. హత్య, మనుషుల్ని చంపేస్తున్నారు. చోర హత్య క్రియలు చేస్తున్నటువంటి ఈ మనుషులను ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడు? చదువుతామని, అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలుకు ధూపము వేయుచు మీరు ఎరగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను
నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిల్చుచు మేము విడుదల పొంది ఉన్నామని. అదే ఇదెక్కడ జనం ఇల్లు, ఇదెక్కడ జనం ఇల్లు? జారక్రియలు చేసుకుంటూ దేవుని సమ్ముఖానికి వచ్చి దేవుని మందిరంలోనికి ప్రవేశించి మేము విడుదల పొంది ఉన్నాం, దేవుడు మమ్మల్ని విమోచించాడు, విడుదల చేశాడు చెప్పుకుంటున్నారంట. చోరక్రియలు చేసొచ్చి, నరహత్య చేసొచ్చి మేము విడుదల పొంది ఉన్నాం, ఇది దేవుని మందిరంలో ఉన్నాం, దేవునికి బలులు అర్పించడం కోసం వచ్చి ఉన్నాం. మళ్ళీ చదువుతాం ఎలాగన, నా అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిల్చుచు విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందింది? దేనికోసమా? ఈరోజున క్రీస్తు ప్రభు సంఘంగా ఉండటానికి దుష్ట కాలం నుంచి విడుదల పొందాం, దుష్ట కాలం నుంచి విడుదల పొందాం. గల్తీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 4వ వచనంలో దుష్టకాలము, కాలం నేర్పించి కాలము పోకడలో అవలంబించినటువంటి ఎన్నెన్నో ఆచారాలు, అలవాట్లు, దుర్మార్గత ఏదైతే ఉందో ఆ దుష్టత్వం నుంచి విడుదల పొందడం కోసం క్రీస్తు ప్రభు సంఘంగా మనం విడుదల పొందాం. గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలాగా రాయబడి ఉంటుంది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని. దేని నుంచి విమోచింపవలెనని? ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలం నుంచి, కాలం నేర్పించినటువంటి చెడు అలవాట్లు, అవలంబింక ఆచారాలు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు, వీటన్నిటి నుంచి విమోచించాడంటే క్రీస్తు ప్రభు. ఆ జనం కదా క్రీస్తు ప్రభు జనం అంటే. అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించబడిన వారు కదా క్రీస్తు ప్రభు అంటే. చీకటి క్రియలు. కొలస్సీ రాసిన పత్రిక, క్రైస్తవుడు ఎవరు? విమోచించబడినవాడు. వేటి నుంచి విమోచించబడినవాడు? దుష్ట కాలం నుంచి విమోచించబడినవాడు, చీకటి కార్యముల నుంచి విమోచించబడినవాడు. కొలస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 13-14 వచనాలుగా రాయబడి ఉంటుంది. కొలస్సీ మొదటి అధ్యాయం 13-14లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. దీనికోసం కదా విమోచించింది. అంధకార సంబంధమైన అధికారం, పాపం, చీకటి బ్రతుకుల నుంచి వెలుగు సంబంధులుగా బ్రతకాలని దేవుడు ఉద్దేశించి చీకటి నుంచి విమోచిస్తే మరలా చీకటి బ్రతికే పవిత్రమైనటువంటి జీవితం కోసం మనుషులను విమోచిస్తే మరలా అపవిత్రత వైపే. విమోచించబడినటువంటి జనము విమోచించబడినటువంటి ఉద్దేశాన్ని ఎరిగి ఆ ఉద్దేశ ప్రకారంగా బ్రతకకపోతే ఒకరోజున అడుగుతున్నాడు అన్నమాట. జార, చోర, హత్య క్రియలు చేసుకుంటూ నా నామమని పెట్టబడినటువంటి మందిరంలోనికి వచ్చి బలులు అర్పించుకుంటూ మేము దేవుని ప్రజలము అని చెప్పుకుంటున్నటువంటి వారిని గురించి, దీనికోసమేనా మీరు విమోచించబడింది, విడిపించబడింది? పురుషుడా, ఈ సంగతి ఏంటి? భర్త ఎలా ఉండాలా? భార్య ఎలాగ ఉండాలా?
చాలా సందర్భాల్లో చాలాసార్లు నీ భర్తని నమ్మాలా, బాగుందన్నమాట. నిన్ను మాత్రమే నమ్మాలా అంటే నీ నమ్మకం అలాగ ఉండాలా, నీ బ్రతుకు అలాగ ఉండాలా, నీ పద్ధతి అలాగ ఉండాలా, చాలా జాగ్రత్తగా బ్రతకాలా, భార్యతో చెప్తూ ఉంటాం అన్నమాట కదండి. స్త్రీకి ఎన్నెన్ని సలహాలు ఉంటాయి అనుకుంటారు. భర్త దగ్గర నుంచి సలహాలు, ఏమాత్రం అనుమానం అనిపించినా సహించడు. అసలు మహారౌద్రం వచ్చిందట. అవునా కదండి. అసలు ఏమాత్రము భార్య విషయంలో దారి తప్పుతున్నట్టుగా కానీ ఇంకేదన్నా తనకి ఏదన్నా తన దృష్టికి వచ్చినటువంటి విషయం ఏదన్నా ఉంటే భర్తకు కలిగే కోపము ఎదుట ఎవడు నిలబడినా ఊకోడు. నువ్వు ఏ కానుకలైనా తీసుకురా, ఏదైనా చెప్పు, నువ్వు దారి తప్పుతున్నావని తెలిస్తే నీ విషయంలో నీ భార్యకి ఎలాగుంటుంది. సరే, ఆమె సంగతి వదిలే, అక్కడో ఎక్కడో కర్ర ఎత్తుక్కొని ఆమెను కంట్రోల్ చేస్తావు, రైట్, బాగానే ఉంది. ఆయన సంగతి ఏంటి? ఏమైనా కంట్రోల్ చేయడానికి అదో ఇదో ఎత్తుక్కుంటావు, కరెక్టే, బాగానే ఉంది. నోరు మూపించడానికి ఏదో ఒకటి చేస్తావు, బాగానే ఉంది. జారా చోర హత్య చేసినటువంటి జనులను పట్టించుకున్న దేవుడు నిన్ను పట్టించుకోడని ఎలా? నీకు వర్తించదా దేవుని యొక్క నియమం? చదువుతాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. అందువల్ల దయతో ఆలోచించేయండి పురుషులారా, నమ్మకమైన వారేనా? నమ్మకమైన వారే క్రీస్తు సంఘంలో ఉండాలి. ఆ రోజున ఇది దేవుని మందిరం, దేవుని పేరు పెట్టబడినటువంటి మందిరంలో మేము ఉన్నామని, విమోచించబడినటువంటి జనమని చెప్పుకుంటే దేవుడు ఉమ్మేశాడు. ఈ బ్రతుకు కోసమా మీరు విమోచించబడిందని అన్నాడు. ప్రభు సంఘంలో భర్త ఎలా ఉండాలి? లోకమందు భర్త అంటే వేరే విధానం ఉంటుంది, వేరే అలవాట్లు ఉంటాయి. క్రీస్తు సంఘములో ఉండే పురుషుడు భర్తగా ఉంటే తాను ఎరగవలసినటువంటి సూత్రాలు ఇవి అని చెప్తున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ 13వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో, హెబ్రీ 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేష సంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును, వదలడు నిన్ను వదలడు. ఈ నమ్మకాన్ని కోరుకుంటున్నాడు, నీ విశ్వసనీయతను కోరుకుంటున్నాడు. భార్య విషయంలో నిన్నే నమ్మి బ్రతుకుతున్నటువంటి భార్య నీకోసం తన జీవితాన్ని త్యాగం చేసుకొని పుట్టింటిని, తన వారిని, రక్త సంబంధం వదిలేసి మరొక స్థలానికి వచ్చినటువంటి భార్య విషయంలో నువ్వు చూపించవలసినటువంటి జీవితాన్ని కనపరచకపోతే దేవుడు నిన్ను వదలడు, తీర్పు తీరుస్తాడని చెప్పాడు. అందుని బట్టి భర్త నమ్మకంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో సంగతులు చదివి వచ్చాం. భర్త భార్య విషయంలో తను జ్ఞానం చొప్పున నడుచుకుంటూ ఆమెను బాధ పెట్టేలాగా ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తన నీ భార్యకు నిష్ఠూరాన్ని తీసుకురాకూడదు అని కోరుతున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
19వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుదాం. భర్తలారా అన్నాడంటే ఎవరు? వాళ్ళెవరు? పురుషులు, వివాహితులైనటువంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు వెనక నుంచి ముందుకి. ఆ దేవుడు నాతో చెప్తున్న మాట ఇది, స్వీకరించు. ఏం చెప్తున్న మాట చదువుతాం ఇప్పుడు. భర్తలారా నీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి, బాధ పెట్టకుడి, హింస పెట్టకుడి. నీ వలన శ్రమ పడకోకుండా చూసుకొనుడి. నీ వలన కన్నీరు ఆమె రాల్చేలాగా ప్రవర్తించకుడి. ప్రభు సంఘంలో పురుషునిగా ఉన్నటువంటి మనుషులు ఎలాగ ఉండాలి? ప్రభు సంఘంలో ఉన్నా అలాగే ఉండాలి, ప్రభు సంఘం బయట ఉన్న పురుషుడు అలాగే ఉండాలి. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులు అలాగ ఉండలేకపోతున్నారు. కాబట్టి ప్రభు సంఘంలో ఉన్నటువంటి పురుషుడు తన భార్య విషయంలో ఎలాగ ఉండాలో నేర్పేస్తున్నాడు. నిష్ఠూర పెట్టడు. నిష్ఠూరపరచటం అనేది రకరకాలుగా జరుగుతుంది. బాధ పెట్టడం అనేది, తన ఇష్టాన్ని జరిగిస్తాడు. ఈ విషయానికి నా భార్య ఏమనుకుంటుందని ఆలోచన చేయకోకుండా ప్రవర్తించేవాడు భార్యను నిష్ఠూరపరుస్తాడు. ఆమె హృదయపు ఆలోచనలు ఎలాగుంటాయో గుర్తించుకోకుండా ప్రవర్తించటము, నిర్ణయాలు తీసుకునేటువంటి ఏ పురుషుడైనా భార్యను నిష్ఠూరపరుస్తాడు. రోజున ఒకడు పెళ్లి చేసుకున్నాడంట. ఒకటి కాదు, రెండు. ఒక వివాహం కాదు, రెండు. దేవుడేం కోరుకుంటున్నాడు? పురుషుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. 1 తిమోతి 3వ అధ్యాయంలో మనం చదివితే ఏకపత్ని పురుషుడై ఉండాలి అంటే ఏంటి అర్థం? ఒక్క భార్య మాత్రమే ఉండాలి. దేవుడు ఎలాగను కోరుకుంటుంటే ఆది నుంచి కూడా ఇలాగే కోరుకుంటున్నాడంట. పురుషునికి భార్య, ఒక భార్య. ఆదాము కొరకు నిర్మాణం చేయబడింది ఒకే ఒక స్త్రీ, అవ్వ. కాబట్టి దేవుని యొక్క నమూనాలో ఎప్పుడు కూడా ఎలాగుందంటే ఒక పురుషునికి ఒక భార్య. ఇది ఎలాగుండగా ఒక మనుషుడు ఏం చేశాడంటే ఆయనంతటా ఆయనే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏమైందో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో 2 ఉన్నారు. ఆ 2 సంగతి కూడా తన తల్లిదండ్రులకు నచ్చలేదని ఏం చేశాడంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అసలు ఏ భార్య ప్రోత్సహిస్తుంది? ఇంకొకరు పెళ్లి చేసుకోండి చెప్తారేంటి? అలాగా భార్య చెప్పిద్దాని అలాగా ఇంకొకరు పెళ్లి చేసుకోండి. చేసుకున్నాడు అనుకో, ఇద్దరు మేము ఉన్న ఇంకొకరు పెళ్లి చేసుకోండి ముచ్చట్లు పెట్టుకోవటానికి అని ఇద్దా భార్య? ఈ మనుషులు ఎందుకు ఇలా చేశాడు? ఆదికాండంలో 2 వివాహం చేసుకున్నటువంటి మనుషుడు తను తప్పు చేశాననేటువంటి గ్రహింపు అప్పటికీ రాక మరొకరిని పెళ్లి చేసుకోవడానికి పోయాడట. పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ వివాహం చేసుకున్నటువంటి భార్య మనసు ఏమనిపించింది? ఈడింత దుర్మార్గుడని నాకు తెలియలా అని అనిపించింది. ఆదికాండము 26వ అధ్యాయంలో 34వ వచనం లాగా రాయబడి ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయము
34వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఏశావు 40 సంవత్సరముల వాడై ఉన్నప్పుడు హిత్తీయుడైన బేరి కుమార్తెయగు యహోదీతును, హిత్తీయుడైన హేలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. ఎంతమంది అయ్యారు అప్పటికి? ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి, తల్లిదండ్రులు ఏమైనా ఫోర్స్ చేశారా? తల్లిదండ్రులు యాకోబును పంపించేటప్పుడు ఏమన్నారంటే, కానానీ కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకొనక లాబాను కుమార్తెల్లో ఒకతిని, ఒకవేళ ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారనుకో 2 కాదు, ఒకవేళ ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారనుకో 3 కాదు, ఒకవేళ నీకు ఆ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇంకెవరైనా వివాహం చేసుకోవాలనిపిస్తే వాళ్ళను కాదు, ఒక్కతిని అని చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి కుటుంబంలో ఈ మనుషుడు 2 పెళ్లి చేసుకొని వచ్చాడు. కాలం గడిచిపోతుంది సార్, చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు, కాలం గడిచిపోతుంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదని అంటే ఇంకొకరిని చేసుకొని వచ్చాడు. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 8వ వచనం, 28వ అధ్యాయం 8వ వచనంలో, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్లు కారని. అంటే నీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా మళ్ళీ మార్చేస్తావా? నీకిష్టం లేకపోయినా మారుస్తూ, ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా మారుస్తూ, ఆ పక్కమ్మట ఎవరో ఏమని పెళ్లి చేసుకున్నావు ఏంటంటే మళ్ళీ ఆవును మారుస్తూ, ఇంకొకటి ఎవడో వచ్చి ఇంకొకటి ఏదో అంటే మళ్ళీ ఆలోచన మార్చుకుంటూ, ఇది ఆ బ్రతుకు. ఇష్టం లేదంటే ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేదంట కనాను కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేదంట. ఏం చేయాలి? ఇప్పుడు చేస్తున్నాడు, ఇష్టరాండ్లు కారని ఏశావునికి తెలిసినప్పుడు, ఏశావు మంచి స్పీడ్గా, మామూలు స్పీడ్ కాదు ఇది, వెంటనే వెళ్ళిపోయాడంట. ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళి తనకు ఉన్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెను, నెబయోతు సహోదరునైన మహాలాతును కూడా. ఎంతమందిని చేసుకుంటున్నావు? ఎంతమంది వివాహం చేసుకోవటానికి అనుమతి కలిగిన వాడు నువ్వు? ఏం చేస్తాడు దేవుడు? దీన్ని నీ చర్యలను చూసే దేవుడు ఏమి దృష్టిస్తాడు నీ మీద? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నీ మీద ముద్రేస్తాడు కదా దేవుడు. నీ మీద ముద్ర పడిందంటే నీకు డెస్టినేషన్ ఫిక్స్ అయిందని అర్థం. అనగా నీ స్థలం ఎక్కడో డిసైడ్ చేశాడని అర్థం. ముద్ర పడిందంటే గాలోడు ముద్ర పడింది అనుకో ఫిక్స్ చేశాడని అర్థం. దుర్మార్గుడు ఫిక్స్ చేశాడు నీకు అర్థం. వ్యభిచారి ఫిక్స్ చేశాడని అర్థం. లోభత్వం కలిగిన వాడు నీకు ఫిక్స్ చేశాడు. దేవుని చేత ఇలాంటి ముద్ర సంపాదించమాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం లాగా రాయబడి, లేదా 16 నుంచి చదువుతాం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. ఏం ముద్ర అది? నచ్చలేదని, అమ్మకు నాన్నకు నచ్చలేదని, పక్కమ్మటి వాళ్ళకి నచ్చలేదని, మా ఫ్రెండ్స్ అంతా అంటున్నారని. ఇదే భార్యను మారటం? భార్యను మారటం అంటే అంత సులువు అనుకుంటున్నావా? లేదంటే ఇంకొక వివాహం చేసుకోవటం అంటే అంత సంబరపడేటువంటి కార్యం అనుకుంటున్నావా? ముద్ర నీ మీద ముద్ర పడింది.
భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఉండునేమోనని, అమ్మో ఆ ముద్ర నాకు ఎత్తే ఏంటి గతి, భయమే ఇదా ఎప్పుడు భర్తగా? క్రీస్తు ప్రభు సంఘంలో ఎలాగ ఉండాలి పురుషుడు? ఏం ముద్ర ఉంది నీకు దేవుని ఎదుట? ఏశావులాగా రెండు ముద్రలు సంపాదించుకున్నాడు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. నీకేం ముద్ర? ఒకవేళ నీ భార్య విషయంలోనే కొలవటం మొదలు పెట్టాడు అనుకో, నీకేం ముద్ర వేస్తాడు? కాబట్టి చాలా సంగతులు ఉన్నాయి. ఆలోచించే పోతాం మరొకసారి కలుసుకున్నప్పుడు. ఏం సంగతులు ఆలోచన చేస్తున్నాం? ఒక శ్రేష్టమైన ప్రభు సంఘంలో ఒక మంచి విలువలతో కూడుకున్నటువంటి కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పురుషుడు. స్త్రీ ఆధిపత్యం తక్కువ, స్త్రీ బలం తక్కువ, స్త్రీ జ్ఞాన విషయంలో కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంటుంటుంది, తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. కానీ పురుషుడు మాత్రం ఆధిపత్యము అధికారం కలిగిన వాడు, దేవుని చేత ఒక యజమానునిగా నియమించబడిన వాడు. కుటుంబం అనే రాజ్యంలో సంఘములో పురుషుడు నడిపించేవారిగా ఉండటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పురుషుడు ఎలాగుండాలా అనే విషయంలో మొట్టమొదటిగా మనం చూసినటువంటి సంగతి ఏంటంటే, భర్తగా కుటుంబము, సంఘము, సమాజము అని చెప్పబడుతున్నటువంటి ఈ 3 ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో పురుషుడు మొదటి విషయంలో మొదటి సంగతి అన్నమాట. భర్తగా ఎలాగ ఉండాలి? వాళ్ళని సంగతులు మాట్లాడాలి కానీ మనకు కుదరదు కదా. అందువలన దయతో ఏమి నేర్పించింది గ్రంథం? ఆ పురుషులను అడుగుదాం, ఏమి నేర్పించింది గ్రంథం? ఎలా ఉండాలని ఆదేశిస్తుంది, ఎలా ఉండాలని దేవుడు తన ఉద్దేశాలను బయటపెట్టాడు. 1, ప్రేమించండి మీ భార్యలను. ఎంత ప్రేమిస్తావంటే అవసరమైతే నీ ప్రాణం సైతం పెట్టే అంత. నీ భార్యకు అవసరమైతే నీ ప్రాణం ఇచ్చేసేంత ప్రేమ భర్తలో ఉండాలని చూస్తున్నాడు దేవుడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి ఒక భర్తగా ఉండటం అనేది అవసరం. 2, నమ్మకమైన వాడిగా ఉండాలి భర్త. భార్య అలాగైతే నమ్మకమైనదాగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో, నీ భార్య కూడా అలాగే ఆశిస్తుంటుంది. నా నుంచి నా భార్య నమ్మకత్వాన్ని కోరుతుంటుంది. ఆమె తప్పు చేసినప్పుడు నాకెంత కోపం వస్తుందో, ఎంత బాధ కలుగుతుందో, ఎంత మనసు నలిగిపోతుందో, నేను మార్గం తప్పుతుంటే కూడా నా భార్యకు కూడా అలాగే ఉంటుంది కదా. న్యాయంగా ఉండాలి కదా. నా విషయంలో నా భార్య అలాగ ఉండాలో, నా భార్య విషయంలో నేను అలాగ ఉండాలి కదా అని చెప్పే ఒక మంచి పురుషునిగా నమ్మకంగా బ్రతకటం అవసరం. 3, నిష్ఠూరపరిచే కార్యాలు, బాధపరిచే కార్యాలు భర్త తన భార్య ఎడల చేయకూడదు, ప్రవర్తించకూడదు. అలాంటి ఒక మంచి భర్తలాగా, బెస్ట్ హస్బెండ్ లాగా, ఉత్తమ పురుషుడిలాగా బ్రతికి చూపించండి క్రీస్తు ప్రభు సంఘంలో. మీ కుటుంబాలు మేలు పొందుతాయి. అందరికీ వందనాలు.